హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ బాగున్నారా? ఏం లేదండి, అలా ఇంట్లో సీలింగ్ది చేపించాము. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు దాని గురించి చెప్తాను ఎలా. ఓకేనా? చూడండి. అంటే ముందుగా నేను దేవుడిది చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి సీలింగ్ లైట్ కాడ లైట్ ఒకటి వెలుగుతుంది. అర్థమైందా? చూడండి, లైట్లు మొత్తం 4 లైట్లు పెట్టామన్నమాట. మొత్తం 4 లైట్లు పెట్టాము. అది ఇప్పుడు మనం లైట్లు వేద్దాము. అంటే ఇక్కడ బోర్డు ఉంటుందండి. అంటే సీలింగ్ లైట్లకి కానీ మామూలుగా లైట్లకి కానీ ఏదైనా కావాల్సింది లైట్లు ఇక్కడ ఉంటుంది. ఈ స్విచ్ వేద్దాము. ఇప్పుడు చూడండి సీలింగ్ లైట్ అనేది ఎలా ఉంటుందో. ఇగో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 30,000 అవుతుందండి. ఈ మోడల్ అనేది చాలామంది చేపిట్లా. ఇదేంటంటే మాది రేకుల ఇల్లు, కాకపోతే మేము చేపించాము, సీలింగ్ చేయించాము. మధ్యలో వచ్చేసి సిమెంట్ రేకులు ఉన్నాయి, పైన వచ్చేసి ప్లాట్ఫామ్ రేకులు ఉన్నాయి. అంటే అది కారిపోకుండా ఒక సేఫ్టీకి అలా పెట్టాం అన్నమాట. ఎలాంటివే వేసుకోవాలి. ఎలాంటి సీలింగ్ లైట్లు అంటే నేను ఎలక్ట్రిషియన్ లైన్ మ్యాన్ అండి. నేనే లాగాను మొత్తం 4 లైట్లకి వైరింగ్ అని ఇవన్నీ. కాకపోతే సీలింగ్ వాళ్ళు వాళ్ళే చేసుకుని వెళ్ళారు. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? బాగుందా? ఈ కాఫీ కలర్ అను కొద్దిగా బ్రౌన్, అంటే రెండు మిక్సింగ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది పీవీసీ సీలింగ్ అంటారు దీన్ని పీవీసీ సీలింగ్ అంటారు. చూసారా పీవీసీ సీలింగ్ అనేది ఎలా ఉంటుంది? ముక్ సీలింగ్ అంటే మనకి డాబా ఇల్లుకి ముక్ సీలింగ్ చేస్తారు. రేకుల ఇల్లుకి ఓన్లీ పీవీసీ సీలింగే చేయాలి. అంటే నీళ్ళు కారినా అది ఏంటంటే దాంట్లో కొన్ని లిక్విడ్ ఉంటాయి కాబట్టి చెమ్మ అనేది లాగిపోతుంది. అదే స్లాబ్ ఇల్లు అనుకో, ముక్ సీలింగ్ అది కింద చెమ్మ పడిపోయి ముక్ సీలింగ్ ఊడిపోతుంది అనమాట. ఇది ఏంటంటే స్క్రూలు బిగించి చేస్తారు కాబట్టి ఇలాగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇంకేంటంటే ఈ లైట్ వచ్చేసి స్పేర్ అనమాట. అది ఒకవేళ ఈ లైట్లు వెళ్ళకపోతే ఈ లైట్లు కోసం ఇలాగ నేను పెట్టాను ఇంటికాడ. ఇంకా దీంట్లోనే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫ్యాను. చూడండి, ఫ్యాన్ కూడా చూపిస్తున్నా. చాలా మందికి ఏంటంటే కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సీలింగ్ అనేది కదలదండి. అర్థమైందా? ఈ సీలింగ్ అనేది ఫ్యాన్ అనేది ఎంత స్పీడ్ తిరిగినా కదలదు. సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎంతసేపు అయినా తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సీలింగ్ మీరు కూడా చేసుకోండి. మరి ఇల్లు అనేది చాలా ఏసీ కూడా అవసరం లేదండి ఈ సీలింగ్కి. ఏసీ కూడా అవసరం లేదండి. ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఎప్పుడైనా కూలింగ్గానే ఉంటుందన్నమాట. ఇంకా ఏం లేదు. మా ఇంటికాడ వచ్చేసి ఇంకా ఈ సామాన్లు అనేది ఉంటుంది అన్నమాట. గట్టిగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది డిజైనింగ్ కాదండి, ఓన్లీ నార్మలే. డిజైన్ అయితే చాలా రేట్ చెప్పారు. కాకపోతే మాకు దగ్గర దగ్గర ఒక 30,000 దాకా అయింది. అంటే లైట్లు, వైరింగు, సీలింగు ఇవన్నీ చేశారు కదా, మొత్తం 30 దాకా అయింది. చూస్తున్నారా? ఇది పింక్ కలర్ పెయింటింగ్ కూడా నేనే వేసానండి ఇంటిది. చాలామందికి ఏంటంటే ఈ బోర్డులు కూడా చాలా చాలా సమస్యలు ఉంటాయి.
ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఇప్పుడు దేని సెక్షన్ దానికే ఇవ్వాలండి. అర్థమైందా? దేని సెక్షన్ దానికే ఇవ్వాలి. అందుకనే మాలాంటి వాళ్ళు చిన్న ఛానల్ కూడా ప్రతి వీడియో ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేసి లైక్, కామెంట్, సపోర్ట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటి ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ కోసం ఇంకా చాలా వరకు నేను చేస్తానండి. అందరికీ బాయ్ అండి.